తప్పుడు కేసులతో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ అన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు వారు చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపులు భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. చంద్రబాబు చేసిన కార్యక్రమాల వల్లే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని చెప్పారు. టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని యనమల మండిపడ్డారు. ఆయన ఏ తప్పు చేయనటువంటి ఒక మహానాయకుడు తప్పు చేసేయడానికి చిత్రించి ఆ తప్పు చేసేయడని చెప్పింది కూడా తప్పులు చేసినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని దోచేసినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం, అధోగతి పాలు చేసినటువంటి వైసీపీ పార్టీ, అటువంటి వాళ్ళు ఆయన మీద లేని మచ్చ వేసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు? ఆయన హ్యాపీగా ఉండడనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. అంచేత ప్రజలందరూ కూడా గుర్తించారు ఇప్పటికే. ఇది తప్పుడు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం, ఆయన్ని వేధిస్తున్నటువంటి ప్రభుత్వం, హింసిస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈనాడు ప్రజలకు తెలుసు. కాబట్టే ఈనాడు రోడ్డు మీద వాలంటరీగా వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు. అంచేత ఆయన హ్యాపీగా లేడు. రెండోది ఆయన అడిగింది మన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, అదేవిధంగా మన కార్యకర్తల మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు కదా, బాగా హింసిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి కూడా అడిగారు మా నాయకులు. అంటే ఆయన కన్సర్న్, పార్టీ నాయకులు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆయన కన్సర్న్ చూపించినట్టుగా మాట్లాడారు. మూడోది వచ్చేటప్పటికి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసి అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రిఫార్మ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మన బైఫర్కేషన్ సందర్భాల్లో మన కష్టాలు ఎదుర్కొంటున్న టైంలో కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడు దాన్ని ఆయన కళ్ళెదటే ధ్వంసం చేస్తూ ఉంటే ఈ నాయకులందరూ కూడా ఆయన హ్యాపీగా ఎట్లా ఉంటాడని అడుగుతూ ఉన్నారు. అంచేత ఆయన హ్యాపీగా లేడు. ఆయన మోర్ కన్సర్న్ పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా ప్రజలు, అంటే ప్రజలు జరుగుతున్నటువంటి జరిగినటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు ఆపు చేసి వీళ్ళు సొంత పెత్తనాలకి సొంత జేబులో డబ్బులు వేసుకోవడానికి చేస్తున్నటువంటి దాన్ని చూసి ఆయన ఇష్టపోతాం అన్నారు. అంచేత ఈనాడు ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పబ్లిక్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ నో డెవలప్మెంట్, బికాస్ ఆఫ్ నో ప్రాపర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంచేత ఈనాడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రాష్ట్రం కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించే మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది, అన్ని చోట్ల డెవలప్మెంట్ చేసాం. అది ఈ రోజున మనం చేద్దాం అనుకున్న టైంలో మనకి ఈ దొండగలు అంటామా, దోపిడీదారులు అంటామా, దోషులు అంటామా, వీళ్ళందరూ కూడా వచ్చి ఈనాడు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రియల్ కేసు నిన్న కూడా చెప్పారు, సిబిఐ కేసులు పెట్టి ప్రూవ్ చేశారు కొన్ని. అటువంటి వ్యక్తులు, జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని, అదేవిధంగా నేషనల్ లీడర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ ఫేమ్ని జైల్లో పెట్టిన తర్వాత ఎంత బాధగా